పరమగీతము 7వ అధ్యాయము. పరమగీతము 7వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. చాలు, నా వైపు చూడండి. అమ్మా, అయ్యగారు చదివేశారు కదా, ఒకవేళ దొరకకపోతే ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు అయినా చదువుకోండి. ఇప్పుడు మాత్రం వినండి. నా బలహీనతలు రాత్రి మీకు చెప్పాను, పగలు కూడా చెప్పాను. నాకున్న వీక్నెస్ ఏం చెప్పాను? రిప్లై లేకపోతే నేను చెప్పలేను మరి. కాబట్టి మీరు రిప్లై ఇస్తూనే ఉండాలి. 26 పుస్తకాలలో పరమగీతము ఒక అద్భుతమైన పుస్తకం. అందులో నుంచి మొదటి రోజు మొదటి సెక్షన్లో ఒక మాట చెప్పాను. ఎవరికైనా గుర్తున్నదా? అరే, ఎవరికీ గుర్తులేదా? నిన్నే కదా చెప్పాను. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము చెప్పుకున్నామా లేదా? నోటితో చెప్పండి, చెప్పుకున్నామా లేదా? పరమగీతములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 అధ్యాయాలు. ఎన్ని వచనములు ఉన్నాయి? 100. వెరీ గుడ్. ఈ పరమగీత పుస్తకం ఎవరు రాశారు? సొలొమోను మహారాజు రాశారు. ఈ పరమగీతం మీద చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే నేను ఈ సందర్భం అర్థమవడం కోసం నేను చిన్న వ్యాఖ్యానం తీసుకున్నాను. నాకు అది పర్వాలేదు అనిపించింది. ఆ వ్యాఖ్యానం ముందు చెబితే ఈ పాఠం బాగా అర్థమైపోతుంది. ఒక రకంగా పునాది లాంటిది అనుకోండి. మనం చదివిన మాట, నేను నా ప్రియుని దానను అనండి, గట్టిగా అనండి, మరలా అనండి. ప్రియుడంటే ఎవరన్నావు? యేసు ప్రభు. ప్రియురాలంటే ఏ సంఘం? డోక్రా సంఘమా? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. వధువు సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, ఎత్తబడే సంఘం, సార్వత్రిక సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇక్కడ దాకా క్లియర్గా ఉందా? మాట్లాడండి రా తల్లి. ఇక్కడ దాకా క్లియర్గా ఉందా? అయితే కొంచెం ముందుకెళ్తాం. ప్రియురాలు అంటుంది, నేను నా ప్రియుని దానను. నేను నా ప్రియుని దానను. చిన్న వ్యాఖ్యానం చెప్తా. సొలొమోను మహారాజు ఓ గొప్ప చక్రవర్తి, గొప్ప రాజు, సంపన్నుడు, జ్ఞానవంతుడు. కొంతమంది అంటారు ఆయన నెలకో పెళ్లి చేసుకున్నాడు అంటారు. ఎన్ని రోజులకో పెళ్లి? ఆయనకి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది స్టెఫెన్ టైర్లు, ఉపపత్నులు, గర్ల్ ఫ్రెండ్స్. అరే, నా మాట కదరా చెల్లి, బైబిల్లో ఉంటుంది, చదవండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం నుండి. ఎంతమంది? 700 మంది రాజకుమార్తెలైన
భార్యలను 300 మంది ఉపపత్తులు. మొత్తం ఎంతమంది? అసలు భార్య ఎవరో? ఫరో కుమార్తె. ఇప్పుడు లెక్కెట్టండి, 1 + 700 + 300. చెల్లి చెప్పు. 1 + 700 + 300 మొత్తం ఎంత? మీరు ఒకటి మర్చిపోతున్నారు, బ్రెయిన్లో అది ఉండిపోయి ఒకటి వదిలేరు. ఫరో కుమార్తె కాక అంటే 60 పెండ్లి భార్య ప్లస్ 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ప్లస్ 300 మంది ఉపపత్ని, మొత్తం టోటల్ చేస్తే 1001. ఎంతమంది? 1001. మనోడు మా వినాలి, చాలా జ్ఞానవంతుడు, చాలా విషయాలు తెలుసు. ఇతను ఒక రోజు అనుకున్నాడంట, రాజ్యాన్ని సందర్శించాలి. రాజ్యంలో ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు రాజ్యం గురించి, రాజు గురించి తెలుసుకోవాలని మారు వేషములో, అమ్మా వింటున్నారా, మారు వేషములో ఒక గొర్రెల కాపరి అమ్మా వేషంలో వెళితే బాగుంటుందా, రాజుగా వెళితే బాగుంటుందా, గూఢచారిగా వెళితే బాగుంటుందా అని కొన్ని ఆలోచనలు అతడు చేశాడు. ఎవరు? చెప్పాలి సొలొమోను మహారాజు. అయితే ఫస్ట్ రాజుగా వెళదాం, రాజ్యంలోకి ఎలాగెళ్దాం, మొదట ఎలాగెళ్దాం, రాజుగా వెళ్దామని వెళ్లే ముందు దండోర వేశారు. రేపొద్దున మన ఊరు సీఎం గారు వస్తున్నారు అనుకోండి, మన ఊరు ఏమేస్తారు? దండోర వేస్తారు, చాటింపు వేస్తారు, అనౌన్స్మెంట్. రేపొద్దున్న ఎమ్మెల్యే గారు, మంత్రులు, సీఎం గారు వస్తున్నారు, మీకు ఏమైనా అవసరాలు ఉంటే, మీకు ఏమైనా ఇళ్ల పట్టాలు కావాలితే, సమస్యలుంటే ఏం చేయొచ్చు, అర్జీలు మీరు మాట్లాడండి అమ్మా, పెట్టుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా, మీ గ్రామానికి ఏమన్నా కావాలన్నా, మీకేమన్నా కావాలన్నా చెప్పుకోండి ఓహో అంటారు. అప్పుడు ఎవరు కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారో రాసుకుని పట్టుకెళ్తారు కదా. ఇప్పుడు ఈ సొలొమోను మహారాజు వస్తున్నాడని ఆ రాజ్యంలో దండోర వేశారు, ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ప్రకటన చేశారు. ఇప్పుడు ఇంకా ఆ ఊర్లో చాలా మంది యాండి ఎవరికి కావాల్సిన వాళ్ళు చెప్పుకుందాం అనుకున్న వాడు కొంతమంది, రాజును చూద్దాం అనుకున్న వాడు కొనకమంది. అమ్మ వింటున్నారా? అసలు ప్రజల వద్దకు పరిపాలన ఫస్ట్ పెట్టింది ఎవరంటే ఈయనే. ఎవరి యొద్దకు పాలన? చెప్పాలి. ఇప్పుడు వచ్చిన నాయకులు కాదు, అప్పుడే మొదటి మనోడు, మామూలుడు కాదు, మహామేధావి. ఎవరో చెప్పాలి, సొలొమోను. ఆ ఊర్లో వచ్చినప్పుడు జనాలందరూ గుంపులుగా వెళ్ళిపోతున్నారు. తోటల్లో ఉన్నవాళ్ళు వచ్చేస్తున్నారు, పొలాల్లో ఉన్నవారు కూడా చూద్దామని. మన ఊరైనా సినిమా యాక్టర్లో రాజకీయాలకు వస్తే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళే కొంతమంది చూడడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్తారు వెళ్ళరు బ్రదరు, అలాగే వెళ్తున్నారు. అండి ఒక తోటకి కావలి కత్తిగా ఉంది సూలమితి. ఏం పేరు ఆవిడ పేరు? చెప్పండి, ఏం పేరు? ఏంటి? ఏయ్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటుంది. ఏమే బాబు అన్నారా బ్రదరు, ఏంటి అందరూ పరిగెట్టేస్తున్నారేంటి, మందలుగా సిలిపోతున్నారేంటి, పొలాలుగా పరిగెట్టేస్తున్నారేంటి? ఓ అమ్మాయి, చెల్లి, నీకు తెలీదా, ఈరోజు మన ఊరు సొలొమోను మహారాజు గారు వస్తున్నారు, జ్ఞానవంతుడని, గొప్పోడని అందరూ చెప్తే వెంటనే తప్ప మన కోటలోకి వెళ్ళి ఎప్పుడు చూసింది, ఈరోజు మన ఊరే వస్తున్నాడు, చూతకి వెళ్తున్నాం అన్నప్పుడు ఈమె కూడా ఆశ పుట్టింది. ఎవరికి చెప్పాలి? ఆవిడ కూడా వద్దామనుకుంటే యాండి కొంత దూరం ప్రయాణం చేసి ఆయన ఆ రోడ్డు వెళ్తాం అనుకుంటే ఇక్కడ ఎత్తైన కొండ మీద ఉంటే ఆ చెట్టును అనుకుని ఆ కొండ కాడిని చూస్తుంది. ఎవరో చెప్పాలి, ఎవరో? ఇప్పుడు ఎవరు వస్తున్నారో చెప్పాలి, ఎవరు వస్తున్నారో?
చెప్పాలి ఎవరు వస్తున్నారో? సొలొమోన్ మహారాజు వస్తున్నారు. ఏండి మన సొలొమోన్ మహారాజు గారి రథం మీద ఏం చేస్తారా? రాజకీయ నాయకులు ఏం చేస్తారమ్మా? అంతేనా బ్రదరా? ఇలాగ అభివాదం చేస్తా ఈ పక్కలా చూసినప్పటికీ అక్కడ ఒక సుందరవతి నారి, ఒక స్త్రీ దక్మని మెరిసింది. మెరుపు తీగ, అందగత్తె. మనోడు జ్ఞానవంతుడే కానీ చిన్న వీక్ పాయింట్ ఉంది. ఏంటి? ఎక్కడైనా కను తిప్పగలరు కానీ ఎక్కడ వీక్ అంటే చెప్పరేంటి బెదరు? మనలో చాలా మంది పురుషులు ఉంటారు, చాలా మందికి పెళ్ళిళ్ళు అవి ఉంటాయి. ఎంత బండి మీద వెళ్ళినా ఎవరైనా జగ్గుమనరు అనుకో డ్రెస్సులో, తమ్ముడా కళ్ళు మూసుకెళ్ళిపోతారా? యాక్ట్ చేయకండి, నిజం చెప్పండి. ఓ లుక్కు ఏసీ వేసినట్టు చూసి ఉన్నట్టు అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. మా తమ్ముడు సిగ్గుపడతాడు, జోసఫ్. తమ్ముడా నువ్వే కాదు తమ్ముడా, ఎవరైనా వెళ్ళినప్పుడు కొంచెం మెరుపు కనపడితే ఏం చేస్తారంటే పాపం చేయరు కానీ ఓ లుక్కు. అబ్బాయి ఇప్పుడు దాకా నా భార్యని తప్ప ఏ స్త్రీ ఎలాగుంటుంది నా తెల్లని ఉంటే చేస్తండి. ఎవరిని ఎప్పుడు చూడని వాళ్ళు ఎవరున్నారా? మనోడు వీక్ పాయింట్ కూడా అదే. ఏం చూసినా కన్ను తిప్పుకుంటాడు కానీ అందం కనపడితే మనోడు తిప్పుకోండి. ఇంకా ఈ పక్క ఊపుతూ మానేహాడు చెయ్య, ఈ పక్కతో మానేహాడు దండం. ఏ పక్క ఊపుతున్నాడో అక్కడ ఎవరు కనబడ్డారో చెప్పాలి? సోలమిత్ కనపడు. కానీ ఆ సోలమిత్కి ఈయన క్లారిటీగా కనపడతాడు. చుట్టూ ఎలా ఉన్నారో జనం, ఎస్కార్టు, సెక్యూరిటీ. అమ్మా వాళ్ళంత అడావిడి ఉంటే ఏదో కనిపించినట్టుగా ఉన్న తప్ప ఫోటో మొత్తం అమ్మా నాకు ఆకార కూటమి అయిపోద్దిరా, సమాధానం చెప్పండి రా. మొత్తం క్లియర్గా అండి. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు వచ్చారనుకోండి, అక్కడ దాక్కుంటారు జనం, అందరికీ క్లియర్గా కనపడతాడా? ఆ దగ్గర ఉన్న వాళ్ళకి అంతే, సరిగా కనపడలేదు. మనోడు యాత్ర ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పాలి? ఎవరో? వెరీ గుడ్. ఇక్కడ దాకా అర్థమైందా? ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే నా స్వరం గురించి అడుగుతున్నాను. ఇక్కడ దాకా అర్థమైంది కదా అక్క? వెరీ గుడ్. నిద్ర అడతలేదు. ఎవరు వచ్చేస్తున్నారో? అప్పుడప్పుడు చాలా మందికి నిద్ర అట్టదు. చెల్లి ఏంట్రా? ఆ కన్యకు పేరు సోలమితి. ఏం పేరు? మీరు పరమగీతం అంతా చదువుకుంటే ఆ పేరు కనబడుద్ది. ఆ పేరు బైబిల్లో ఉంటుంది. మీకు రెఫరెన్స్ కావాలంటే అయ్యగారు ఈ లోపు చూడండి, అయ్యగారు సోలమితి ఎక్కడ ఉందో మనోడికి రెఫరెన్స్ ఇద్దాం. నేను చెప్తాను ఈ లోపేనండి, అయ్యగారు రెఫరెన్స్ చెప్పగానే మీకు చెప్తాను. ఓకేనా? ఆవిడ పేరు సోలమితి, ఈ రాజు పేరు సొలొమోను. మనోడు నిద్రాడతలేదు, స్వప్న సుందరి గుర్తొచ్చేస్తుంది. కన్ను మూసుకున్న ఆవిడ కనపడుతుంది, కళ్ళు తెరిసినా సెపరేట్ రా. అప్పుడు మనోడు అనుకున్నాడో ఏమైనా ఆ పిల్లని మళ్ళీ చూడాలి. ఎంక్వైరీ పెట్టాడు. ఫలానా ఊర్లో ఫలానా స్టేజీ కాడ అక్కడ కొండ ఉంది, అక్కడ వెనకాల పొలం ఉంది, ఆ కొండ మీద తోటలో నుంచి పిల్ల కనబడింది. ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు అడ్రస్ తేండ్రా అని పంపాడు. రాజుగారి ఎంక్వైరీ అయితే పెద్ద ఇష్టమేమీ కాదు. ఆ ఎంక్వైరీలో తేలింది ఆ అమ్మాయి గొర్రెల కాపరి. మీరు చెప్పినట్టు అక్కడ పొలం ఉంది, ఆ పొలంలో కావలి కత్తిగా ఉంది. ఇవన్నీ చెప్తే మనోడు రెండోసారి రాజుగా వెళ్తలేదు. ఇప్పుడైనా గొర్రెల కాపరిలాగా మారువేషం వేసుకుని, ముసుగు వేసుకుని, కొంచెం సెక్యూరిటీగా, ఎవరు గుర్తుపట్టకుండా సామాన్యమైన మనిషిగా వెళ్ళి ఇలాంటి కలుద్దామని ఆ ప్రాంతం వచ్చాడు. ఆ ప్రాంతము వచ్చాడు. తీరా అక్కడికి వచ్చినప్పటికి ఏం జరిగిందంటే ఈ సూలమితి మీద, ఈ కన్యక మీద కొంతమంది పగబట్టారు. కొంతమంది ఏం చేశారు?
పగబట్టారు. ఈమె నిప్పులాగా బ్రతుకుతుంది. ఎవడి అట్టకారం ఆడినా, డైలాగ్ వేసినా ఎరగదీసేస్తానంటుంది, చంపేస్తానంటుంది, కిందేసి తొక్కేస్తానంటుంది. ఏండి కొంచెం నిప్పులా బతికినప్పటికీ ఆ పిల్ల మాటలకి వీళ్ళకి ఏమొస్తుందంటే కోపము వస్తుంది. ఈ పిల్లని ఏదో ఒకటి చేసేయాలనుకున్నారా? ఓ రోజు ఎవరో చుట్టూ లేకపోతే ఆ పిల్లని నా తోటకి ఏం చేశారంటే నిప్పెట్టేశారు. అమ్మా ఏం పెట్టేశారు? నిప్పెట్టేశారు. ఇప్పుడు ఆ చుట్టూ అగ్ని మంటలు మండుతున్నాయి. ఆ తోట మధ్యలో ఆ పొగకి ఆమె ఊపిరాన పరిస్థితుల్లో అయిపోతుంది. అంతకుముందు ఆమెను గాయపరిచారు కూడా. అంతకుముందు ఆమెను కొట్టి గాయపరిచారు, పడవేశారు, తోటకు నిప్పెట్టేస్తే ఈ లోపు ఆ ప్రాంతానికి ఇప్పుడు ఎవరు వచ్చారు? చెప్పాలి. సొలొమోను మహారాజు గారు. చెప్పాలి, సొలొమోను మహారాజు గారు వచ్చారు. అమ్మా సొలొమోను మహారాజు గారు వచ్చారు. అక్కడ రాజుగా వచ్చాడా? బాగా చెప్పారు. మీ పేరు కోసం నా చెల్లి అడిగింది కదా, అయ్యగారు మీకోసం రిఫరెన్స్ చేస్తున్నారు, రాసుకోండి. పరమగీతం 6:13 ఓసారి చదివేయండి, అందరూ అంటారు. అదిగో పేరు కనపడిందా? మన సొంత పేరు కాదు బెదర్, ఇది అలా ఉన్న పేరే. చదవండి అయ్యగారు, మళ్ళీ పేరు మళ్ళీ చదవండి. ఏం పేరు? బైబిల్లో పేరే. ఏం పేరు ఇది? అర్థమైపోయింది నాకు చెల్లె, ఈ డౌట్ తీరిపోయింది కదా. థ్యాంక్ యూ అయ్యగారు. అసలు విషయానికి వచ్చాను. ఇతను వెళ్ళినప్పటికీ ఆ కన్యక, ఆ సూలమితి కొట్టబడి గాయపరచబడి ప్రాణాపాయ స్థితిలో ఆ పొగకి, ఆ గాయాలకి స్పృహ తప్పిపోయి ఉన్నది. ఎవరో? సూలమితి. ఇప్పుడు మనోడు వెంటనే హీరోలాగా దూకి, అమ్మా విన్నారా, ఆ అగ్నిలో నుంచి, చెప్పాలి, ఆ అగ్నిలో నుంచి, ఆ పొగలో నుంచి ఆమెని రక్షించడం కోసం దూకి ఆమెను తన భుజాల మీద వేసుకుని, తన కాలిపోతానేమోనని ఏమో ఆలోచించకుండా తన వస్త్రము ఆమె ముఖానికి చుట్టి ఆమెను భద్రపరిచి, హీరోగారు కదా, మొత్తం సేవ్గా ఇద్దరు దూకేశారు. ఇద్దరు ఏం చేశారు? మనోడే దూకేసినప్పటికీ, ఆ దూకినప్పటికీ ఆదురికి అలా చూసిందండి. ఒక్కసారి కొంచెం దూరంలోంచి మనోడుకు చూసినప్పటికీ మనిషి ముఖమేమీ కనబడలేదు, కానీ ఇతను కూడా గాయపడ్డాడు. మసి పొగ కమ్మేసి సొగసైనను, చెప్పాలి, స్వరూపమైనను ఆకారమైన లేనట్టుగా కనబడ్డాడు. అర్థమవుతుందా? ఇతను కూడా చూస్తే చూపులు కనబడ్డాయి, కళ్ళు కనబడ్డాయి. అందుకే ఒక చోట అంటాడు, ఒక్క చూపుతో నీవు నా హృదయాన్ని వశపరుచుకున్నావు అంటాడు. ఆమె రాగానే, ఆ స్పృహ రాగానే ఆవిడికి మనోడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు కేకేస్తే నువ్వెవరో, ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే, మనోడు ఏం చేశాడంటే, నేనెవరో నేను చెప్తాను నీకు, నేను నీకోసం మరలా వస్తాను, నిన్ను రక్షించిన వాడిని నేనే, నీకోసం గాయాలు పడ్డాను నేను, నీకోసం ప్రాణం అడ్డమేస్తాను. నేను ఎలా గుర్తుపట్టాలి? అందాక ఇగో ఈ గుర్తుపెట్టుకో, నాకు ఈ గాయాలు ఉన్నాయి, నేను వచ్చినప్పుడు నీకు ఏం చూపిస్తానంటే నా గాయాలు చూపిస్తాను. మరలా వస్తావా? నేను ఖచ్చితంగా మరలా నిన్ను చూస్తాను, నిన్ను కలుసుకుంటాను, వస్తాను. అంతేకాదు నేను నిన్ను మరలా పెళ్ళి చేసుకోండి చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరో? ఇక్కడ దాకా ఇది ఒక వ్యాఖ్యానం. ఇక్కడ అసలు విషయానికి ఇప్పుడు వస్తున్నాను నేను. ఇక్కడ ఈ సొలొమోను మహారాజు ఎవరికి సాదృశ్యం అంటే, వెరీ గుడ్, యేసు ప్రభుకి సాదృశ్యం. ఈ సూలమితి ఎవరికి సాదృశ్యం? మనకి, సంగమునకు సాదృశ్యం. ఈ లోపు ఈ పిల్లకి గాయాలు మానిపోయినాయి, అంతా బాగుపడిపోయింది. కానీ మనోడు వెళ్ళిన తర్వాత బిజీ అయిపోయాడు. రాజుగారు, రాజ్యం, వాళ్ళు వ్యవహారాలు ఉంటాయి కదా, వద్దామన్న అవకాశాలు ఏమవుతలేదు, కుదురుతలేదు. ఈ లోపు వీళ్ళింటి వాళ్ళు ఏం చేద్దామనుకున్నారంటే పెళ్లి చేద్దామనుకున్నారు. ఎవరికి? సూలమితికి. ఆవిడ అంటుంది, నేను ఎవరిని పెళ్లి చేసుకోను,
నేను మొదటి చూపులోనే, మొదటి మాటలోనే, మొదటిసారిగా చూసిన వ్యక్తినే నేను ప్రేమించేశాను. ఇంకా అతడే నా ప్రియుడు, అతడే నా ప్రియుడు. నాకింక చావైనా బ్రతికైనా అతనితోనే. నేను ఇంక ఎవరి సొంతం అవును. ఈ దేహం ఇంక ఎవరికి అప్పగించుకోను. నన్ను తాకిన మొట్టమొదటి పురుషుడు ఆయన. నన్ను భుజాల మీద ఎత్తుకుని ప్రాణాపాయం తెప్పించిన మొట్టమొదటి పురుషుడు ఆయన. నా కోసం గాయపడినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాదు, ఆయన మరలా వస్తానన్నాడు, మాటిచ్చాడు. అంతేకాదు, నా కోసము ప్రాణం అడ్డం పెట్టాడు, గాయపడ్డాడు. అంతేకాదు, పెళ్లి కూడా చేసుకోండి. పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతని దేవుడు చెప్పు. తెలియదు. అతని అడ్రస్ తెలుసా? తెలియదు. అతను ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడిన తల్లి తెలియదు. ఆడెవడో మాయ మాటలు చెప్తే, ప్రేమిస్తున్నానని చెప్తే, పెళ్లి చేసుకున్నానని చెప్తే, ఆడి కోసమే సమయాన్ని వృధా చేసుకుంటావా? జీవితాన్ని పాడు చేసుకుంటావా? పోనీ పేరు తెలుసా? తెలియదు. ఊరు తెలుసా? ఆధార్ కార్డు తెలుసా? ఏమి? మరి ఎలాగా అతను నమ్మేది? ఎందుకు నమ్మకూడదు? నా కోసం ప్రాణము అడ్డం పెట్టాడు. నా కోసం అతను కాలిపోయాడు, గాయాలు పాలైపోయాడు, సౌందర్యం లేని వాడైపోయాడు. ఇన్ని చేసినోడు మోసం చేస్తాడా? వస్తానన్న యేసురాజు. మీరు పాడండి. నాకు స్వరమత్తలు కదా, అయ్యగారికి మైక్ ఇవ్వండి, పాడండి. వస్తానన్న బహుమానం తేక. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా? సోలమిత్ అంటుంది, నేను ఇంకొక పురుషుడు వశం అవును, ఇంకొక పురుషుడికి ఈ దేహాన్ని ఇవ్వను, ఇంకో పురుషుడికి నా మనస్సు ఇవ్వను, నా తనువైన మనువైన మనసైన హృదయమైన నా ప్రియుడికే. ఇందా మనం చదివిన మాట ఇప్పుడు మరలా చదవండి. 7:10 పరమగీతం 7:10. అమ్మా నేను ఎవరి దాన్ని? ప్రియుని దాన్ని. అతను నా మీద ఎంతైనా ఆశ పెట్టుకోవచ్చు, నన్ను ఎంతైనా నమ్మొచ్చు. నేను పాడైపోయిన దాన్ని కాదు, చెడిపోయిన దాన్ని కాదు, మధ్యలో నా దేహాన్ని పాడు చేసుకునే వ్యక్తిని. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తున్నాను. ప్రియురాలంటే ఎవరు? సంఘం. ప్రియుడంటే ఎవరు? చెప్పాలి. ఇప్పుడు ఆవిడలాగా మనం చెప్పాలి. ఇంకా మనం ఎవరు వారము? గట్టిగా చెప్పండి, మనం ఎవరు వారము? ఇప్పుడు మన మీద పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది తమ్ముడా. ఇప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోను నా సొంతమా మీ సొంతమా? మీరు వాడుకోకూడదా? మీరు పట్టుకెళ్ళిపోకూడదా? మాట్లాడరేటి? ఎందుకంటే నా సొమ్మిచ్చి సంపాదించుకున్నాను దీన్ని, కాబట్టి దీని మీద సర్వహక్కులు ఎవరయ్యే? నాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు నేను పాస్టర్ గారినే, ఆ బాక్స్ నచ్చింది, ఏమ్మా ఈ కీబోర్డ్ నచ్చింది, ఇవన్నీ నచ్చినాయి, నేను పట్టిపోవచ్చా? మీ అయ్యగారు వాడుకోవచ్చా? పట్టుకెళ్ళొచ్చా? నేను అయ్యగారినే కదా. నేను అయ్యగారినే, ఆయన అయ్యగారిని. ఈ మైక్ మీ అయ్యగారు పట్టుకెళ్ళొచ్చా పట్టుకెళ్ళకూడదా? నేను ఇంటి పట్టిపోవచ్చా? అంత దుర్మార్గంగా ఉన్నట్టు మీరు. తమ్ముడా కట్టకని చెప్పారు. ఎందుకు? ఇది నేను కొనుక్కున్నదే, ఇది నా సొత్తు, అర్థమైందా? అలాగే భార్య ఉంది, స్త్రీయే. ఆవిడ ఎవరి సొంతం? పెళ్లి చేసుకున్న చెప్పాలి భర్త సొంతం. చాలా మంది పురుషులు ఉంటారు, ఎవరైనా తీసిపోవచ్చు ఆవిడ్ని.
మీకు అర్థమవుతుంది పాఠం? కరెక్ట్గా చెప్తున్నారు, లైన్లో ఉన్నారు. ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఆమెతో నిబంధన చేసుకున్నవాడు, ప్రదానం చేసుకున్నవాడు, కాపురం చేస్తున్నవాడు, ఆమెను పోషిస్తున్నవాడు, ఆమెను భరిస్తున్నవాడు ఎవరో భర్త. కాబట్టి ఆమె మీద సర్వహక్కులు ఎవరికి ఉంటాయి చెప్పాలి. ఇక్కడ దాకా అర్థమైందా? చెప్పాలి, ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు సంఘం ఎవరి సొత్తు తెలుసా? అపోస్తుల కార్యముల పుస్తకం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యముల పుస్తకం 20వ అధ్యాయం 28వ వచనం. అది చదవండి అయ్య. చాలు. ఇప్పుడు మన కోసం రక్తం కార్చింది ఎవరో, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరో, మన కోసం క్రయధనం చెల్లించింది ఎవరో, మన కోసం వెల చెల్లించింది ఎవరో. కాబట్టి ఇప్పుడు నీ మీద, నా మీద, మన మీద ఎవరికి అధికారం ఉంటుంది? గట్టిగా చెప్పాలి. నిజమేనా ఈ మాట? సరే, ఇప్పుడు మనం అంటే బాగా చెప్పాలి. ఇప్పుడు ఈ చెయ్యి ఎవరిదే? మాట్లాడాలి. ఇప్పుడు దీని మీద ఎవరికి అధికారం ఉంటుంది? ఈ కన్ను ఎవరిదే? మాట్లాడాలి మీరు. ఈ నోరు, టోటల్గా బాడీ. ఇప్పుడు ఇది యేసయ్య కోసమే వాడబడాలి, యేసయ్యే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ దేహాన్ని సాతానుగాడి కోసం వాడడానికి మనకు హక్కు? ఏది పడితే అది సోతాకే మనకు హక్కు? ఈ చేతులతో పేకాట ఆడతాక హక్కు? గుండె ఆట ఆడతాక హక్కు? ఓ భక్తుడు ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే అక్కడ 3 పేకాట ఆడుకుంటున్నారంట. ఒక హ్యాండ్ అంటే ఒక మనిషి తక్కువైతే ఆ భక్తుడు ఖాళీ కూర్చుంటే, బాబు ఒకడు తక్కువయ్యాడు, ఒక హ్యాండ్ అయ్యి మాతో కలు, జర్నీలో ఉన్నాం కదా, టైం పాస్ అవుద్ది, పేకాట ఆడదాను రా అన్నాడంట. ఆయన అన్నాడంట, నాకు చేతులు లేవన్నాడంట. ఏమన్నాడా? అదేంటి అబద్ధాలు మాట్లాడుతున్నావు? నీకు ఎన్ని చేతులు ఉన్నాయి? నువ్వేమంటున్నావు? అప్పుడు అన్నాడంట, ఈ చేతులు నా చేతులు, ఈ కళ్ళు, ఈ దేహం ఇదొక ఆయన తీసేసుకున్నాడు, ఇదొక ఆయన కొనేసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? ఆయన పర్మిషన్ కావాలి. ఈ వాడుకోవాలంటే ఎవరు వాడుకోవాలి? ఆయన వాడుకోవాలి. ఎవరు కొనేసుకున్నారు చేతుల్ని? ఎవరు కొనేసుకున్నారు నీ కళ్ళు? ఎవరు కొనేసుకున్నారు నీ దేహం? అంటే అప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పాడంట. ఒకప్పుడు మీకన్నా దుర్మార్గుణ్ణి, ఒకప్పుడు మీకన్నా పేకాటగాడిని, ఒకప్పుడు మీకన్నా వ్యభిచారిని, మీకన్నా తాగుబోతోండి. ఒక ఆయన నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఈ పాపిని నన్ను బంధకాల నుంచి, దాస్యత్వం నుంచి విడుదల ఇచ్చి ఆయన సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఇంక దీని మీద నాకు ఎవరికి చెప్పాలి రైట్స్? ఈ మాట సబబా కాదా? న్యాయమా కాదా చెల్లె? బాగా చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఎవరో కదా, మనమే. చదవరు కదా, సంఘము కోసం తన స్వరక్తం. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు డైరెక్ట్ అయిపోతున్నాను, ఇంకా డైరెక్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఈ చూపులు ఎవరి కోసం ఉపయోగించాలి? దేవుడి వాక్యం చదవడానికే, దేవుని పని కోసం. బూత్ బొమ్మలు చూడొచ్చా? పోర్నోగ్రఫీ చూడొచ్చా? అర్ధనగ్న దృశ్యాలు చూడొచ్చా? పనికిరాని చూడొచ్చా? మాట్లాడతలేదు మీరు. ఎందుకని? ఇంకా ఇవి మనవే కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? చూడకూడనవే చూస్తాం.
ఇంక ఈ చేతులు ఏండి హత్య చేయొచ్చా, పేకట ఆడొచ్చా, మందు తాగొచ్చా, ఈ నోటితో గుట్టక కైని ఇంకేముంటాయి కదా ఇవి నవలొచ్చా, బ్రాందీ విస్కీ రొమ్ము తాగొచ్చా? ఎందుకంటే ఇంక ఈ అవయవాల మీద, ఈ దేహం మీద పూర్తి రైడ్స్ ఎవరివి? అదే చెప్పింది, అమ్మా నాకు ఇంకో పెళ్లి మీరు చేయొద్దు, నాకు ఒక ఆయనతో ప్రధానం అయిపోయింది. ఆయన ఎప్పుడైతే నా కోసం ప్రాణం పెట్టి దూకాడో, ఆయన రక్తం చుక్క నా మీద పడింది. ఆ రోజు ఆయన స్పర్శ నన్ను తాకి నన్ను ఎత్తుకుని బయట పడేసినప్పుడే ఆయనకి నాకు నిబంధన జరిగిపోయింది, ప్రధానము అయిపోయింది. ఇంకా నేను ఎవరితో అని తెలుసా? రాబోతున్న నా ప్రియుని దానిని. ఒకవేళ నా మీద ఆశ పెట్టుకోవాలంటే నా ప్రియుడే ఆశ పెట్టుకోవాలి. నా దేహాన్ని కోరుకోవాలంటే ఆయనే కోరుకోవాలి. నా దేహాన్ని ఉపయోగించుకోవాలంటే చెప్పండి రా ఆయనే ఉంచాలి. వేరొక పురుషుడు ఈ దేహం మీద ఆశ పెట్టుకోకూడదా? నేను వేరొక ప్రియుడి దాన్ని అవును, వేరొక పురుషుడి దానిను. ఇక్కడ దాకా అర్థమైతే కొంచెం ముందుకు వెళ్తాను నేను. అర్థమైందా, అర్థమవలేదా? ఇప్పుడు ఈ మాట ప్రియురాలు పలికింది. నేను నా చెప్పాలి, నేను నా పూర్తి చేయాలి, నోటికి వచ్చేయాలి. నా పేరు చెప్తే ఎప్పుడైనా ఈ 3 ప్రసంగాలు ముద్రడిపోయి ఉండాలి. నేను ఎవరికి సొంతం? నేను ఇక్కడ 2 కోణాల్లోకి వెళ్తాను మళ్ళా, మీ కుటుంబాల కోసం కూడా. అక్కడ భర్త యేసయ్య సంఘానికి భర్త ఎవరక్క? మాట్లాడాలి మీరు. సంఘానికి భర్త ఎవరు? యేసయ్య. యేసయ్యకి భార్య ఎవరు? సంఘం, అంతే కదా? ఇప్పుడు అడుగుతున్నాను, ఈ లోక కుటుంబానికి వస్తున్నాను. భార్య శరీరం మీద ఎవరికి అధికారం ఉంటుంది? భర్తకే అధికారం ఉంటుంది. భర్త శరీరం మీద ఎవరికి అధికారం ఉంటుంది? భార్యకే అధికారం ఉంటుంది. భర్త భార్యనే ప్రేమించాలి, భార్య మీరు పూర్తి చేయాలి భర్తనే. ఇప్పుడు నేనున్నాను, నాకు దేవుడు ఒక భార్యనిచ్చాడు. ఇంకా నాకు ప్రేమ ఎవరి మీద ఉండాలి? నా భార్య మీదే, అవునా? జాలి, దయ, లేకపోతే నేను సుఖపడాలన్నా, సంతోషపడాలన్నా, హత్తుకోవాలన్నా, ముద్దెట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా నా సొంత భార్యతోనే సంతోషించాలి. వేరొక భార్యని నేను ఏం చేయకూడదు? మాట్లాడరా, ఆశించకూడదు. అలాగే స్త్రీ ఉంది, వేరొక పురుషుణ్ణి చెప్పాలి. ఇక్కడ నిమిషం ఆగుతానే, ఏమనుకోకండి అమ్మా, వినాలి. యేసయ్య భర్త, సంఘం భార్య, ఓకే. ఒకసారి కుటుంబం కోసం కూడా మాట్లాడిపిస్తుంది. ఈరోజు చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. పిల్లలు వినండి, చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయి? మీకు చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు. కొంచెం బయటకే వస్తున్నాను. మనిషి చాలా విషయాల్లో సక్సెస్ అవుతున్నాడు. రాజ్యాలు పరిపాలించడంలో సక్సెస్ అయిన రాజులు ఉన్నారు, కానీ రాజ్యాలను పరిపాలించడంలో సక్సెస్ అయి కుటుంబ పాలనలో, ఏ పాలనలో చెప్పండి అమ్మా, ఫెయిల్ అయిపోయిన ఉన్నారు. సంఘాన్ని పరిపాలించడంలో సక్సెస్ అయిన దైవజనులు ఉన్నారు, కానీ కుటుంబాన్ని పాలించడంలో ఫెయిల్ అయిపోయిన యాజకులు కూడా ఉన్నారు. ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్, లేకపోతే మంచి పనోడు, మంచి వర్కరు అని శబాస్ అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ కుటుంబ పాలనలో ఫెయిల్ అయిపోయిన యజమానులు నా వైపు చూడాలి. ఉన్నారా లేరా? ఉన్నారు. రాజ్య పాలన కన్నా కష్టం ఏమవుతుందంటే కుటుంబ పాలన కష్టమవుతుందండి. సంఘ పాలన కన్నా కష్టం ఏమవుతుందంటే కుటుంబం అంటే భార్య బిడ్డలను పాలించడంలో ఫెయిల్ అయిపోయినాడు చాలా మంది ఉన్నారు. అలాగే ఎన్ని కాంట్రాక్టులైనా, ఎన్ని వ్యాపారాలైనా, ఎన్ని ఉద్యోగాలైనా ధీటుగా చేసి
డబ్బు సంపాదించడంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ కుటుంబ పాలనలో భార్యని సరిగా నడపలేక, ప్రేమించలేక, బిడ్డలకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వలేక వీలైపోయినాడు చాలా మంది. మీకు బైబిల్ నుంచి 2 మాటలు చెప్తాను. ఆదాము అమ్మా, ఈ ప్రపంచంలో ప్రాణులన్నిటికీ పేరు పెట్టినోడు ఎవరు? ఒకసారి చెప్పండి. ప్రతి జీవికి ఎవరు పేరు పెట్టారు? పక్షులకి దేనికి కుక్కని పెడితే బాగుంటుందో, దేనికి నక్కని పెడితే బాగుంటుందో, దేనికి పులని పేరెడితే బాగుంటుందో కరెక్ట్గా పెట్టాడు. ఇలాంటి ఈ పేర్లు ఏమి తెలనప్పుడు సపోజ్ అనుకుందాం, సింహము, పులి, కుక్క, పిల్లి వచ్చింది అనుకోండి, అప్పటికి ఏ పేర్లు లేవనుకోండి, వాటికి పేర్లు మనం పెట్టబట్టి ఏం పెడతాం? ఈ మధ్యన కొంతమంది మనుషులకి పేర్లు పెడతాం కూడా వస్తలేదు. మనుషుల పేర్లు కుక్కలకి ఎడుతున్నారు, కుక్కల పేర్లు మనుషులకి ఎడుతున్నారు. మా ఊర్లో ఒకరు ఉన్నారు, బెదరో స్వీటీ అని కేకేస్తున్నారు. అది తోక ఊపుకుంటూ వస్తుంది. ఇంతకీ ఎవరావిడి? ఇంకో ఇంటికి వెళ్ళి స్వీటీ అని కేకెత్తే ఆడపిల్ల వస్తుంది. కుక్క కెట్టే పేరు నక్క కెట్టలేదు, నక్క పెట్టే పేరు పులి కెట్టలేదు, పులి కెట్టే పేరు పిల్లికి. బా, మంచి జ్ఞానవంతుడు బెదరో మన అన్నయ్య. ఎవరో చెప్పండి అయ్యగారు. ఇంత చేసినోడండి భార్యని కాపాడలేకపోయాడు. ఆడి దొరికేసింది కదా సైతాన్ గడికి. ఆడు మాయ చేసి మోసం చేసేసాడా లేదా? మాట్లాడేటి మోసం చేసేసి పండ్లు తినేసిన తర్వాత తెచ్చేసి టేక్ ఇట్ అండ్ ఈట్ ఇట్ అంటే తినేసాడు లేడా? మాట్లాడేటి. అసలు ఫస్ట్ సైతాన్ ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాం దగ్గరికి, అవ దగ్గరికా? అమ్మా, ఆదాం దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఆదాముని సృష్టించాడు దేవుడు. పలుమార్లు వచ్చాడు సైతానుగాడు. సాతానా తిను, గొప్పడవుతావు, సూపర్ అయిపోతావు, కళ్ళు తెరపడతాయి, ఎన్నో చెప్పాడు. ఏయ్ సైతానా, మా తండ్రి తినొద్దన్నాడు. భయపడ్డా? చెప్తాముడా, భయపడ్డా? ఇలా పలుమార్లు శోధించాడు. కానీ మీరు నమ్మబుద్ధి అవుతలేదు, ఒప్పుకుంటలేదు. లేదా ఆవ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు బైబిల్ రెఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14. త్వరగా చదవండి, మరి మనం మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చాను. అది కదా ఆ మొక్కే. ఆదాము మోసపరచబడలేదు అంటే ప్రయత్నం జరిగిందా, జరగలేదా? జరగకుండా ఎలా తెస్తుంది మోసపరచబడడం లేదని? ప్రయత్నము జరిగింది, మోసపోలేదు. కానీ చెప్పాలి, స్త్రీ మోసపోయింది. తర్వాత అర్థమైందా పెదరు? నా మాట అర్థమైందా? తర్వాత మోసపోవడమే కాదు, భర్తకు పళ్ళు ఇచ్చేసింది, తినేసాడు, ఆయన కూడా పడిపోయాడు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే క్లుప్తంగా, మనడు ఎన్నిట్లకో పేర్లు పెట్టాడు. సింహాలని, జంతువుల్ని, పక్షులు అన్ని బాగానే పరిపాలిస్తున్నాడు అండి, అన్నిటిని బాగానే పాలిస్తున్నాడు. కానీ ఒక్క భార్య విషయంలో ఏమయ్యాడు చెప్పలేంట్రా? ఫెయిల్ అయిపోయాడు. దావీదు మహారాజు గొప్ప రాజు, సక్సెస్ఫుల్ రాజే. కానీ బిడ్డల పెంపకంలో ఏమైపోయాడు? కుటుంబ పాలన ఇది. ఏ పాలనలో ఫెయిల్ అయిపోయాడు? రాజ్య పాలనలో పాస్ అయ్యి కుటుంబ పాలనలో ఫెయిల్ అయిపోయినాడు. చాలా మంది ఉన్నారా లేరా? పోనీ మీ గురించి చెప్తున్నా అనుకుంటారేమో, మా పాస్టర్ల కోసం కూడా చెప్పను. మా పాస్టర్ గారిలో కూడా చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఏలి గొప్ప దైవజనుడు, ఏలి గొప్ప దైవజనుడు. కానీ బిడ్డల్ని పెంచడంలో ఏమైపోయాడు తెలుసా? చెప్పరేట్రా. ఇందాక మీ అయ్యగారితో మాట్లాడితే నా మీద నాకు సిగ్గేసింది. పిల్లల చదువుల కోసం ఎంతో ఆలోచించి ఎక్కడ చదివించాలి, ఏం చదివిస్తుంది అన్ని ఆలోచించాడు.
నేను ఇప్పుడు దాకా నిజంగా ఒప్పుకున్నాను అయ్యారు, అంత దూరము అంతసేపు ఆలోచించలేదు అయ్యారు. బెస్ట్ ఫాదర్, బెస్ట్ ప్రీచర్, బెస్ట్ ప్రిన్సిపాల్. మీరు మంచోడైతే మీ అయ్యగారి చప్పట్లు కొడుతురు, మీరు కుళ్ళు మోతులాగా ఉన్నారు మీరు. మీకు ప్రశ్న వేస్తున్నాను. ఆది కాండంలో చాలా ప్రారంభాలు ఉన్నాయి. మనిషి ప్రారంభం అక్కడే, వివాహ ప్రారంభము అక్కడే, కుటుంబ ప్రారంభము అక్కడే. కుటుంబం ముందా రాజ్యం ముందా? ఐఏఎస్ క్వశ్చన్ లాగా ఆలోచించేస్తున్నారు. ఫస్ట్ కుటుంబం, ఆదాం కుటుంబం, ఫస్ట్ రాజ్యం కాదు. అంటే ముందు కుటుంబ పాలన బాగోవాలా, రాజ్య పాలన బాగోవాలా? రాజ్యాలు బాలే పాలిస్తారు, కానీ చాలా మంది రాజులు ఏ పాలనలో పేరయ్యారు? కుటుంబ పాలనలో. అలాగే ఏలి గొప్ప దైవజనుడే, కానీ బిడ్డల పెంపకంలో పాలనలో ఏమైపోయాడు? కొడుకులు పాడైపోయారు కదండి, వ్యభిచారం చేశారు కదా, తిండిబోతులు అయ్యారు కదా. మాట్లాడండి అమ్మా. అలాగే సమూయేలు కూడా గొప్ప దైవజనుడే. దాను నుండి బెయేర్షెబా దాకా అటువంటి ప్రవక్త దైవజనుడు లేడు. కానీ సమూయేలు కొడుకులు, సమూయేలు లాంటి వాళ్ళు ఎవరిని నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి యాజకుడైనా, రాజైనా, పాస్టర్ గారైనా, బిజినెస్ మ్యాన్ అయినా, పెయింటర్ అయినా, మేస్త్రి అయినా, ఉద్యోగి అయినా మీకు చెప్పే సలహా ఏంటంటే, బ్రదరు, భార్యకి ఇవ్వాల్సిన టైం భార్యకి ఇవ్వాలి, భర్తకి మీరు కూడా వినండి, భర్తకి ఇవ్వాల్సిన టైం భర్తకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాల్సిన టైం మాట్లాడరేటి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సిన సమయం, సహవాసానికి ఇవ్వాల్సిన సమయం. దీన్ని బ్యాలెన్స్ అంటాం. కనవాడు మనవాళ్ళు ఏది పట్టుకుంటే అదే అంటారు కదా. కొంతమంది భర్త పనిలోకి వెళ్ళి ఇంటికి వస్తే కొన్ని నీళ్ళెట్టమ్మా అన్నం పెట్టమంటే అక్కడ ఉంది పెట్టేసుకో, రిమోట్ పెట్టుకుని నొక్కేస్తుంటది. పొద్దంత మన కష్టపడిన వాడికి లెగిసి కొంచెం అన్నం పెట్టలేవు అక్క, ఇవ్వాలా వద్దా? ఆడి కోపం వచ్చేసినట్టు బాధ చేస్తాడు. అవునా? భర్తకి ఇచ్చే టైం భార్యకి, అమ్మా ఇవ్వాలా వద్దా? మీ గురించి గొప్పగా చెప్పాడు తల్లి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతామంటే సిమెంటు కిటికీలు వేసి కడతాం కాదు, జీవితాలు కట్టాలి. అలాగే భర్తలో ప్రేమిస్తున్నాను కాబట్టి పెడతానండి, డబ్బు తెస్తానండి, బట్టలు ఇస్తానండి, అన్నం పెడతాను. హలో, డబ్బు బట్టలే కాదు, ఆవిడికి సమయాన్ని కూడా, ప్రేమ కూడా. కొంతమంది బాధపడతారు ఆడవాళ్ళు, చాలా మంది తప్పిపోతారు. అందరూ సోలమితిలాగా ఉండరు. సోలమితి ఏమంటుందంటే, నేను ఇంకెవరి సొంతమో కాదు, నేను నా ప్రియుని దాన్ని, అతడే నా భర్త. ఈ దేహం మీద, ఈ మనసు మీద, ఈ హృదయం మీద, ఈ అవయవాల మీద నా సమస్తం ఆయనకే. మన సమయం ఇవ్వాలి, భార్యకి ఇవ్వాల్సిన సమయం. వింటున్నారా చెల్లెలు? లైవ్ వెళ్తుంది కాబట్టి పేర్లు చెప్పండి, కానీ సమాచారం చెప్తా. మాకు దగ్గరలో జరిగింది అయ్యారు, ఏడుపు వచ్చింది మాకు. పాస్టరమ్మ గారు సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసతో వెళ్ళిపోయింది. మొత్తం మీద పిల్ల అమ్మా నాన్న ఆడవాళ్ళు పట్టుకున్నారు ఆ పిల్లని. ఏం పోయే కదమే నీకు, 10 మంది వచ్చి వందనాలు చెప్తున్నారు నీకు, పనికి మాలిందాన తిట్టారు వాళ్ళ అమ్మన. యాజకులకైనా అమ్మగారికైనా ఏం చెప్తారు? మాకు గౌరవము. నీకు గౌరవం తగ్గిందా? మీ పాస్టర్ గారు దేవుళ్ళు అంటాడు కదా, ఇంటి నిండా తింటాకుంటున్నాయి, ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి, కొన్ని లేకపోవడానికి ఏముంది, బీరువా తాళం కొన్ని నీసి ఎతికే అవన్నీ నేను అందే అన్నీ ఇచ్చాడు. కానీ ఏ రోజైనా ఒక గంట సేపు నాతో కూర్చున్నాడేమో అడగనన్ను. ఏ రోజైనా 5 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడేమో అడగండి. సంఘంకి వచ్చే బిడ్డలతో సిస్టర్ గారు బాగున్నారా అంటారంట, ఈ అమ్మ బంగారమా అని పిల్లల్ని ప్రేమగా పిలుస్తుందంట, బ్రదర్ గారు అంటాడంట. పాస్టర్గా చెప్పి ఏంటి అంటే కదరంట. బట్టలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, బీరువా తాళం ఇచ్చాడు,
సరిపోయిందా బ్రదరా? అర్థమవుతున్నాయి నా మాటలు మీకు. ఇంతకన్నా వివరంగా వెళ్తే బాగోదు. ఇంకో విషయం చెప్తాను, అది కూడా జరిగిందే మా పాస్టర్లోనే. ఒక ఆటో డ్రైవర్ ఒక ఊరి నుంచి సంఘానికి ప్రతి ఆదివారం తీసుకొస్తూ ఉన్నాడు అయ్యారు. ఆ పాస్టర్ గారు ఒకరోజు అదే ఆటో డ్రైవర్ తెలిపాడు, దేవుడే సాక్షి, బైబిల్ బట్టి చెప్తున్నాను, బలిపేట మీద చెప్తున్నాను. నేను చెప్పే మాట ఏంటంటే, సంఘాన్ని బాగానే పరిపాలించాడు, భార్య పరిపాలనలో ఏమయ్యాడు? అక్క అలా మీరు కూడా వండి పెడుతున్నాను కదా సాల్లా, ఉతికేస్తున్నాను కదా సరిపోదా? నువ్వు కొన్ని అనుకుంటున్నావు, అసలు ఈ వివాహ వ్యవస్థ ఏర్పరిచింది నువ్వు నేను కాదు. ఎవరు ఏర్పరిచాడు? కూర్చోండి. ఓ పెద్ద ఆయన చెప్పాడు, కావాలంటే పేరు కూడా చెప్తాను, ఆయన పేరు సిద్దిపేట ప్రకాష్ గారు. ఆయన చెప్పిన పేరే లైవ్ కూడా వెళ్తున్న సాక్షి, నెట్లో అని చూడొచ్చు. భార్య భర్తలంట కలిసి కూర్చోవాలంట, కలిసి నడవాలంట, కలిసి పండుకోవాలంట. పెద్ద ఆయన చెప్పిన మాట. కూర్చుని ఏం చేస్తామండి? ఆయన అన్నాడు, కూర్చుని గోర్లు కట్ చేసుకోండి, పై మెట్టు మీద ఒకరు కింద మెట్టు మీద కూర్చుని ఏదో మాట మాట్లాడుకోండి. అలా కూర్చున్నప్పుడు అంట పిల్లలు చూస్తారంట. అలా చూస్తే అనుకుంటారంట, మా అమ్మ అంటే మా నాన్నకి ఎంత ప్రేమ, మా నాన్న అంటే మా అమ్మకి ఎంత ప్రేమ అనుకుని అమ్మ మీద పిల్లల కంప్లైంట్ నాన్నకి చెప్పరు, నాన్న మీద కంప్లైంట్ పిల్లలు చెప్పరు అమ్మకి. అలాగే కలిసి నడవాలంట. కలిసి నడిస్తే ఎవరు చూస్తారు? సమాజం చూస్తారు. దేవుడిని నమ్ముకున్న బిడ్డ ఇలాగ ఉంటారా? అయితే మేము దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత ప్రేమగా ఉంటా అనిపిస్తుంది అంట. కలిసి పండుకోవాలంట. మంచం కూడా 6-6 ఉండకూడదంట, 6-4 ఉండాలంట. లైవ్ అయ్యగారు చెప్పిన మాటే రిఫరెన్స్ కోట్ చేశాను. అయ్యగారి పేరేం పేరు? సిద్దిపేట ప్రకాష్ గారు. పెద్ద ఆయన, మంచి దైవజనుడు ఆయన. మంచం పెద్దదయ్యే దూరం ఎక్కువ వద్దంట బెదరు. బెడ్ షీట్ 6-6 ఉండొచ్చంట. ఎన్ని గొడవలున్నా సర్దుకుపోయే, కలిసిపోయే, సరైపోయే ప్లేస్ అదే అంట. పెద్ద ఆయన చెప్పిన మాట చెప్పు, నాకేం సంబంధం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు మీ కుటుంబాలు బాగోవాలని. ప్రియురాలు అంటుంది, నేను ఎవరు సొంతం? నా ప్రియుడి సొంతం, ఆయన దాన్ని. భార్యలారా మీరు ఎవరు సొంతం? మీ భర్తల సొంతం. భర్తలారా చెప్పలే, మీరెవరు సొంతం? అమ్మా అర్థమవుతుందా? ఓమే వెంటల దానా వస్తాడో ఈ లోపల ఎవరు కరెక్ట్ అయిపోయారు. ఎక్కడ బెదరు ఏంటి? సంసారం బాధలు చెప్పుకున్నారా? ఉపయోగపడతాయి గారు కుటుంబాలకి మాట. భార్య అయినా భర్త అని ఇలాగో కుటుంబానికి వాడాలి, ఆత్మీయ జీవితంలో యేసయ్య దగ్గర వాడాలి. మనము యేసయ్య సొంతం, భార్య భర్త సొంతం. భర్త వినాలే, భార్య భర్త సొంతం, భర్త భార్య సొంతం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను, భర్తకి తన భార్య కంటే మిగతా వాళ్ళందరూ తక్కువ కనపడాలి, భార్యే అందంగా కనపడాలి. మనకేటువంటి దౌర్భాగ్యం. కొన్ని బైబిల్లో మాటే చూపిస్తాను మీకు. అదే పరమగీతం 2వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. పరమగీతం 2వ అధ్యాయము 2-3 వచనం చదవండి అయ్యారు. చాలు, మా నా వైపు చూడండి రా. వీళ్ళు అడిగారు, మా నా వైపు చూ, ఏంటి నువ్వు నా ప్రియుడి సొంతం, నా ప్రియుడి దాన్ని, అతను మాత్రమే నా మీద ఆశ పెట్టుకోవాలి, అతను మాత్రం నా మీద కోరిక పెట్టుకోవాలన్నా కదా. ఏంటి నీ ప్రియుడు ప్రత్యేకత? అతను నీకు ఎలా కనపడుతున్నాడంటే 2 ఉంటాయి. 3 చదివారు, ఇంకోటి తర్వాత చూపిస్తాను. ఒకటే, ఆయన నాకు ఎలా కనపడుతుందో చెప్తాను తెలుసా అని చెప్పి ఇక్కడ చెప్తుంది. అడవి వృక్షాల్లా కనపడతారు మిగతా మగోళ్ళందరూ.
మిగతా మగోళ్ళు తుప్ప చెట్లులాగా, మాట తేడా వచ్చింది కదా, అర్థమడదే, ముళ్ళ చెట్లులా కనపడుతున్నారు. మిగతా పురుషులు ఎలా కనపడుతున్నారు? ముళ్ళ చెట్లులా కనపడుతున్నారు. అది చెప్తుంది, అడవి వృక్షములలో. అది మిగతా మగోళ్ళు ముళ్ళ చెట్లు, అడవి చెట్లులా కనపడుతున్నారు. కానీ నా ప్రియుడు, త్వరలో రాబోతున్న నా వరుడు, ఆయన కనపడేసా ఈ యాపిల్ ట్రీ. జలదర వృక్షం అంటే యాపిల్ చెట్టు. మా ఏ చెట్టు? రేపు పొద్దున కొట్టుకాడికి వెళ్ళి ఒక జలదర వృక్షాలు ఇవ్వనుకోండి, అడగ సూత్రం మీ అంక చేతబడి చేస్తున్నాం అనుకుంటాడు. ఆడికి తెలదు, మనకి తెలదు పేరు. జలదర వృక్షం అంటే ఏ చెట్టు అది? ఆమె ఎంత గొప్పగా చెప్పింది సారా. ఏంటి, ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటున్నావు, ఇంకొకడు వద్దు అంటున్నావు. ఎలా కనపడుతున్నావు అనే? మిగతా వాళ్ళు మనుషులు కాదంటే మిగతా వాళ్ళు ముళ్ళ చెట్లులా కనపడతారు. నా ప్రియుడు మాత్రం ఆ అడవి వృక్షాల్లో యాపిల్ ట్రీ లాగా ఎర్రగా ఆరోగ్యకరంగా చెల్లే నువ్వు అతడు అక్కడే నాకు అందంగా. ఇంకో మాట అడిగితే ఆవిడ అంటుంది, అమ్మా వినాలి, వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయాక, ఏంటి నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు చచ్చిపోతున్నా, వేరే ప్రియుడి కన్నా, వేరే పురుషుడి కన్నా, మా ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటే? ఓ నా ప్రియుడే గొప్ప, నా ప్రియుడే గొప్ప అన్నవేంటంటే, ఆ మాట కూడా చదవండి దగ్గర ఒకసారి. పరమగీతం 5వ అధ్యాయం 9 నుంచి. ఫ్రెండ్స్ అడుగుతున్నారు, రేపు పొద్దున్నే ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంటి మీ దేవుడు గొప్ప అడుగుతారు. చెప్పాలి మనం, ఏంటి నీ దేవుడు గొప్ప? ఇలా అడుగుతున్నారు. ఏంటి, వేరే ప్రియుడి కన్నా నీ ప్రియుడు తమ్ముడా? రేపు పొద్దున అడుగుతారు ఎక్కడైనా, ఏంట్రా మాట్లాడితే మీటింగ్ అని సెలవెట్టేశావు, క్రిస్మస్ అని మానేశావు, మాట్లాడితే దేవుడు అంటున్నావు, మాట్లాడితే ప్రార్థన అంటున్నావు, మాట్లాడితే మీటింగ్ అంటున్నావు. ఏంటి, మా ప్రియుడి కన్నా నీ ప్రియుడు గొప్పతనం, మా దేవుడి కన్నా మీ. ఇక్కడ ప్రియుడు అంటే ఎవరో? యేసయ్య, మన దేవుడు. అడుగుతారు నిన్ను, అడుగుతారు బెదరో, మనం చెప్పాలి. ఈమెను అడిగారు, ఆడ అమ్మ నాన్న అడిగితే చెప్పింది, తర్వాత ఫ్రెండ్స్ అడిగితే చెప్తుంది. మనం కూడా ఎవరిని అడిగితే, ఏంటి నీ దేవుడు గొప్పతనం? మాకంటే నీ దేవుడు గొప్పతనం ఏంటి? మా ప్రియుడి కంటే, మా దైవం కంటే మీ దైవం గొప్పతనం ఏంటి అని అడిగితే మనం కూడా చెప్పాలి. సొలమిత్ అంటే ఎవరో కాదు, మనమే. అర్థమవుతుందా? చదవండి అన్నమాట. ఫస్ట్ పాయింట్ చెప్పింది. అమ్మా వింటున్నారా? రిఫరెన్స్ దొరకలేదా? అదే కదా రిఫరెన్స్, మళ్ళీ చెప్పండి మనోడికి. 5:10 చదువుతున్నారు, చూడండి, చదవండి అయ్యగారు. అదిగో సూపర్, గట్టిగా చెప్పలు కొట్టేసాయికి. స్వచ్ఛ దెబ్బలు కాదు, గట్టి దెబ్బలు. దేవునికి స్తోత్రం. టైం పరిగెడుతుంది. ఈ ఒక్క అంశం మీదే ఇంకో ప్రసంగం చెప్పుకోవచ్చు. నేను షార్ట్గా నిమిషం తేల్చేస్తాను. ధవళ వర్ణుడు. ధవళం అంటే తెలుపు. ధవళం అంటే ఏంటి? ధవళ వర్ణం అంటే అర్థం ఏంటి? నా ప్రియుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. పరలోకం దేవదూతలు దేవుని ఏమని ఆరాధన చేస్తున్నారు? అంతే, బాగా చెప్పలే. వెరీ గుడ్. మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన చూపులో పాపము, మాటలో పాపము, క్రియలలో పాపము. మీరు పూర్తి చేయండి బ్రదరు. ఊహలలో పాపము, తలంపుల్లో పాపము, పరిశుద్ధుడు. ఎవరైనా అడిగితే చెప్పండి, ఏంటి మా ఓడి కన్నా మీ ప్రియుడు లేదా మీ యేసయ్య గొప్పతనం ఏంటంటే ఫస్ట్ చెప్పవలసిన పాయింట్ ఇదే. మా దేవుడు, మా ప్రియుడు, మా యేసయ్య పరిశుద్ధుడు. అబ్బాయి
మన దేవుడు పరిశుద్ధుడే కాదా? యేసయ్య సవాల్ చేశాడు, నాలో నేరము గాని పాపం గాని ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? రుజువు చేయగలరా? చూపించగలరా? ఎంత దమ్ముండాలండి ఇలా బ్రతకాలంటే? ఎక్కడైనా పాపం ఉందా యేసయ్యలో? బా, ఆయన నమ్ముకున్నందుకు మనం ఎంతో అతిశయించాలి. అర్థమవుతుందా? ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. పిలాతు కూడా ఏండి అతను ఏం కనపడలేదు? 5 కోట్లు తిప్పారు యేసయ్యని. ఏ కోర్టులో కూడా అతని మీద ఏం కనపడలేదు. అందుకే లాస్ట్కి అన్యాయపు తీర్పే, అన్యాయపు శిక్ష పడింది. అర్థమవుతుందా తల్లి? నాకు టైం అయిపోయింది కాబట్టి నేను కుదించి ఒక 5 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాను. మరలా మనం మూలవాక్యానికి వచ్చేద్దాం. ఇక్కడికి ఇంకా వెళ్ళొచ్చు కానీ మరి టైం అయిపోయింది. అని ఒక పాయింట్ జ్ఞాపకం చేసేస్తాం. అమ్మా, స్త్రీకి పురుషుడు ఎలా కనబడాలో, ప్రియురాలికి ప్రియుడు ఎలా కనబడాలో అక్కడ చెప్పాడు. మరి అమ్మా వినాలి, భర్తకి భార్య ఎలా కనబడాలో కూడా చూద్దామా? పరమగీతం 2వ అధ్యాయం 2వ వచనం. పరమగీతం 2. బలు రక్కసి చెట్లలో బొల్లి పద్మము కనబడినట్లు. ఇక్కడ ఆగుదాం. నా వైపు మాటికి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ వ్యాఖ్యానంలోకి వెళ్తున్నాను. సొలొమోను అన్నాడంట, మంత్రులారా నేను పలానా ఊరు వెళ్ళాలి, పలానా సీమకి వెళ్ళాలి, పలానా కొండ సీమకి వెళ్ళాలి, పలానా పల్లికి వెళ్ళాలి. ఏంటయ్యా అమ్మ హడితే పిల్ల అంటున్నావు. ఇప్పటికే 10 మంది ఉన్నారు కదా, ఈ ఏళ్లలో లేనిదేంటి? ఆ పిల్ల ఉందేటి అడిగితే అక్కడ చెప్పాడు, వీళ్ళందరూ ముళ్ళ చెట్లు అంటాడు. బలు రెక్కసి ఆ పిల్ల అటువంటిది కాదు. నేను చూసాను, కళ్ళలో కళ్ళపెట్టి. ఆమె చూపులో మోహం లేదు, ఆమె చూపులో కామం లేదు, ఆమె చూపులో వ్యామోహం లేదు. అండి ఆయన అంటాడు చూడండి, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావనే మాట ఉంటాడు చూడండి. 4వ అధ్యాయం 9వ వచనం. అదిగో ఒక్క చూపుతో. ఏటి బాబు అంటే, మీరు ఇంకేం మాట్లాడకండి రా, అంత అందగత్తా మేము ఎంక్వైరీ చేసాం, నల్లపిల్లంట, నల్లంతే. ఒరే నేను దేహాన్ని చూడలేదురా, పవిత్రమైన చూపులు ఉన్నాయి. ఆ ఒక్క చూపుతో నా మనసుని ఏం చేసుకుందే? వశపరిచేసుకుంది. ఏమైనా సరే నేను వెళ్ళాలి, ఆమెను తెచ్చుకుని నేను వివాహము చేసుకోవాలంటే సరే అడ్రస్ చెప్పడం మీద వెళ్తాం అంటే వెళ్ళండ్రా అని చెప్పి సొలొమోను పల్లకి ఇచ్చి పంపిస్తాడు. అందుకే అంటాడు, సొలొమోను పల్లకి. అమ్మా తీరా వచ్చిన తర్వాత వినాలి కుదిరి చెప్పేస్తాను. అమ్మాయి నువ్వెంత ధన్యురాలివే, మేము కంగారు పడ్డాం కానీ ఇప్పుడు నీకు రాజు సంబంధం వచ్చింది. ఏ సంబంధం? అయ్యో విశ్వచక్రవర్తి అంటాడమ్మాయినా, ప్రపంచంలోని గొప్పోడమ్మా, అందగాడమ్మా, డబ్బున్నవాడమ్మా సొలొమోను మహారాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడంట. పల్లకి పంపించాడంట. పరివారం వచ్చారు, బహుమానాలు వచ్చినాయి. నీతో పాటు మా కథ కూడా మారిపోద్ది. వెళ్ళిపోవే, పల్లకి ఎక్కేవే, పెళ్లి చేసుకోవే అంటే రాజుగారు అయినా చేసుకుని అంటుందా? ఇంతకీ ఈ పిల్ల ప్రేమించింది ఎవరినే? సొలొమోను మహారాజే. ఇప్పుడు పంపినోడు ఎవరో? మరి ఎలా అంటుందేంటి? వెరీ గుడ్, మీకు జ్ఞానం ఉంది, ఇప్పుడు తెలివైగలిగారు. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు మీకే సాలేరా బాబు. ఆ జ్ఞానం ఉండాలి. ఆమె చూసినప్పుడు రాజుగా చూడలేదు, కాపరిగా చూసింది. గాయపడిన వ్యక్తిగా, సొగసైన, చెప్పాలి మీరు, స్వరూపమైన లేనివాడిగా, త్యాగమూర్తి కదా, ప్రాణం అడ్డమేశాడు కదా. ఆమె బరువు మోసి భుజాల మీద బయటికి
ఇది చూసిందే. ఆడు బంగారం అని పట్టుకోమను, ఆడు పల్లకాన్ని పట్టుకోమను, కిరీటలు వద్దు. ఏం మాట్లాడతా అని చేసుకుంటే నేను వడ్డాను పెట్టుకోవచ్చు, మీ అన్ని బతులు బాగుపడతాయి. మళ్ళా చెప్పిన మాట మూల వాక్యమే, నేను ఎవరు సొంతం, నా మీద ఆశ పెట్టుకుంటే ఎవరు ఎట్టుకోవాలి. అది చాలా అద్భుతమైన బ్రదర్. పెద్ద పుస్తకం కానీ శక్తి లేదు. ప్రభు చిత్తమైతే మళ్ళీ వస్తాను, నా ప్రియురాన్ని తీసుకుని వస్తాను. ఇది మా ఆవిడి. లేదంటే ఆఖరి చూపులు ఆఖరి మాటలు. ఇది క్వాలిటీ. రేపొద్దున్న నీ భర్త కన్నా డబ్బున్నవాడు పరిచయం అవ్వచ్చు. నువ్వు పని చేసే కాడ, ఉద్యోగం చేసే కాడ ఆడు నీకు ముళ్ళ చెట్టులా కనపడాలి, దూలగొండలా కనపడాలి, విలన్లా కనపడాలి. అర్థమవుతుందా? ఎదరా నువ్వు పనిచేసే కాడ శిలక కనపడచ్చు, మెరుపు కనపడచ్చు, ఎవరైనా కనపడచ్చు. వాళ్ళు ఎలా కనపడాలి నీకు? సైతాను మొక్కల్లా కనపడాలి. నువ్వు కళ్ళు మూసుకున్నా మీ ఆవిడ కనపడాలి, కళ్ళు తెరిచినా ఇప్పుడు అదే కనపడుతుంది. అది భయపెట్టేస్తుందండి. ఇవి ధ్యానం చేస్తే చాలా విలువైన మాటలు. ఇప్పుడు రాజుగారు పంపిస్తే చేసుకుందా, బహుమానం ఇస్తే చేసుకుందా, కోట వస్తుంది చేసుకుందా, మాట్లాడతలేదు మీరు. ఈ మొక్కలు చెప్పారంట ఆయనకి, సీయాందు నిన్ను, నీ డబ్బు, నీ పలుకుబడి, నీ కిరీటం కాలు కొడుతున్నట్టు తన్నేసింది. ఆడెవడో ప్రేమించిందంట, ఎవడో కాపాడాడంట, ఎవడో మంటల్లో నుంచి తప్పించాడంట, ఆడెవడో వస్తానని చెప్పాడంట, ఆడెవడో గొర్రెలు కాసుడంట, గొర్రెలు కాపరంట. ఆడే కావాలి, నేను ఆడి సొంతమే అంటుంది బాబా. ఇప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువైపోయిందంట. చిరాకు రావాలా, ప్రేమ ఎక్కువ అవ్వాలా? వద్దంది కదా సొలొమోను మహారాజుని. ఆలోచించి చెప్పండి. సొలొమోను మహారాజుని వద్దందే ఈ బహుమానాలు. ప్రేమ ఎక్కువ అవ్వాలా, కోపం రావాలా? కోపం రాకూడదా? ఎందుకు? వెరీ గుడ్, నాకు నచ్చారు మీరు, జ్ఞానవంతులు, బాగా పెంచాడు మీ అయ్యగారు. నిజంగా అప్పుడు చేసేసుకుంటే రేపొద్దున ఆమెకు విలువ ఉండునా, మర్యాద ఉండునా, గౌరవం ఉండునా? చెప్పాలే. ఎంతగా సొలొమోను మహారాజు ఎవరికి సాదృశ్యం? యేసయ్యకి. ఆ సోలమితి ఎవరు? ఈ లోపు ఎవడో వస్తాడు, రామారం, సోమారం, మంగళవారం నీ బ్రతుకు మారుస్తానంటాడు. ఆయన నమ్మొచ్చా? నీ చెయ్యాడి చేతులు అట్టచ్చా? జరిగేది చెబుతాం, జరగబోయే చెప్తాం. అమ్మది లక్ష్మీదేవి కళ, యంత్రం ఇస్తాను మొడక కట్టుకో, నీ కథ మారిపోద్ది, 500 ఆయన నమ్మొచ్చా? ఆడి మాటనొచ్చా? మాట్లాడలేట. ప్రశ్న, శిలకా ప్రశ్న, రావమ్మా జాతకం తీయమ్మా, ఆయన నమ్మొచ్చా? ఓ పక్కన గుమ్మడికాయ, ఓ పక్కన కొబ్బరికాయ, ఓ పక్కన నిమ్మకాయ, ఎండుమిరకాయ, నీ తలకాయ, ఆయన నమ్మొచ్చా? నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాలి? మనం ఎవరి సొంతం? మన చేయి పట్టుకుంటే ఎవరు పట్టుకోవాలి? మాట్లాడాలే. మన ఆడికి ఇచ్చేస్తాం, గీత ఉందో లేదో చూడండి. అర్థమవుతుందా? ఎవడెవడో చెప్తాడు, అక్కడికి రా నీ బ్రతుకు మారుతాడు, ఆ కొండెక్కు నీ చరిత్ర మారుతాది, ఇందులో ములుగు ఇది జరుగుతుంది, వేప చెట్టు కట్టు, మొలకట్టు, మెడకట్టు, నీ దినం కట్టు. ఈ మాట చెప్పు, నా ప్రియుడు వస్తాడా, నా వరుడు వస్తాడా? అర్థమైందా? వస్తానన్న యేసయ్య వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. సొలొమోను కోపం రాలే, ఇంకా ప్రేమ ఎక్కువైపోయిందండి. అంటే ఇంకెవరి కోసం ఎదురు చూస్తుందా పిల్ల? ఎవరి కోసం ఎదురు చూస్తుంది? మీరు ఏటికి లొంగకుండా ఏమండి, మీరు ఎక్కడ నిలకడగా ఉంటే, స్థిరంగా ఉంటే దేవుడికి మీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది.
రేపొద్దున్న సామ్యాల రాజయ్య గారు మీ తెలుసో తెలదో ఈ ఊళ్ళో సంఘం పెడుతున్నాడు. ఆయన సంఘం ప్రత్యేకతలు ఏంటంటే రాగానే టిఫిన్ పెడతారు. ఇడ్లీ, గారి, బూరి అన్నీ ఉంటాయి. లోపలికి వచ్చాక మీ అయ్యగారు కిందకు వచ్చి పెట్టారు. ఈ అయ్యగారు మంచాలు వేస్తాడు, సోఫాలు వేస్తాడు, పడుకుని వచ్చు. వెళ్ళిపోయినప్పుడు మీరు కానుక ఇయ్యాలి. ఈ అయ్యగారు మనిషికి 10 వేలు ఇస్తాడు. సంవత్సరానికి 12 కాసులు బంగారం ఇస్తాడు. పుట్టినరోజు కేకు ఫ్రీ, సాకు ఫ్రీ. మీ డాక్టర్ ఆయనే కడతాడు. మీ దినాలు ఆయనే చేస్తాడు. మీరు ఏడవపోతే ఆయన ఏడుస్తాడు. వివాహ శుభకార్యాలు ఆయన చూసుకుంటాడు. సంవత్సరానికి 12 జతలు బట్టలు ఇస్తాడు, 12 కాసులు బంగారం ఇస్తాడు. వెళ్తారా? ఆ సంఘానికి వెళ్ళరా? కొంతమంది అనుకుంటారు అయ్యగారు అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి అయ్యగారు, సంపేత్తం జాగ్రత్త. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న యాషావు వంటి భ్రష్టుడైన విచారైన ఒక ఉపదేశం ఉంది మీకు, ఒక క్రమం ఉంది, ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఎన్ని సంఘాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, నాలాంటి వచ్చినా ఏం చేయాలి? ఈ ప్రియురాల చెప్పాలి, అతడే మా ఆత్మీయ తండ్రి, అతడే నా దేవుడు, ఇదే నా సంఘం. చావైనా బ్రతికైనా, కలిగినా కలగపోయినా, ఉన్నా లేకపోయినా, అర్థమైనా, గద్దించిన, హెచ్చరించిన, తిట్టినా, కొట్టినా, ప్రేమించిన ఆయనే మా ఆత్మీయ తండ్రి. రేకిన సెట్ అయినా ఇదే మా మందిరం. ఎప్పుడొచ్చినా యేసయ్య నా దేవుడు. ఇలా ఉంటే యేసయ్యకి మన మీద ప్రేమ పెరుగుతుందా, కోపం వస్తుందా? అదే జరిగింది సొలొమోనుకి. అప్పుడు చెప్పాడంట పరివారంతా, పిచ్చోళ్ళారా, ఆమెకి నేను రాజునని తెలియదు. రాజును వద్దనుకుందంటే ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పదో చూడు. డబ్బు వద్దనుకుందంటే, అధికారం వద్దనుకుందంటే, ఇన్ని వద్దనుకుందంటే ఆమె ఎంత పరిశుద్ధురాలో చూడు, ఎంత నీతిమంతురాలు చూడు. తన ప్రియుడి కోసం, తన భార్య కోసం సాక్ష్యం చెప్తున్నాడు. నా గురించి నా భార్య సాక్ష్యం చెప్పాలి. మా ఆయన గారు, నా భర్త వేరొక స్త్రీని చెడ్డగా చూడటం, పరిశుద్ధంగా చూస్తాడని నా గురించి నా భార్య గురించి నేను సాక్ష్యం చెప్పాలి. ఎంతమంది పురుషులున్నా, కాళ్ళు లేకపోయినా, బలం లేకపోయినా నన్నే ప్రేమిస్తుంది, నాతోనే ఉంటాను, నా మీద పెట్టుకున్నాను. అలాగే నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? నీ భర్త చెప్పాలి. ఏంటి నీ సాక్ష్యం నీ భర్త దగ్గర? తేడా వస్తే నరికేసి కుక్కర్లో పెట్టేస్తున్నారు కదా దగ్గర, మొక్కలు చేసి కుక్కర్లోను, డ్రమ్ములో పెట్టేస్తున్నారు. నా భార్య గుణవతి అండి, నా భార్య అంటే విధేయురాలండి, ఇప్పుడు దాకా కేకలేతం తెలదండి, నాకు ఎదురు చెప్తుంది తెలదండి, నేను ఏ వస్త్రం మీద ఆ వస్త్రమే కట్టుకుందండి, కూర్చోమంటే కూర్చోంది, వెళ్ళమంటే వెళ్ళింది, వచ్చేయమంటే వచ్చిందండి అని చెప్పగలడని భర్తని కోసం సచ్చా నాకు నచ్చినట్టు బతుకుతాను. బెదరో, నీ గురించి నీ భార్య సాక్ష్యం చెప్పాలి. అలాగే మీ విశ్వాసం గురించి, మీ ప్రవర్తన గురించి ఎవరైనా బయట అడిగితే, అయ్యా మీ ఊళ్ళో సంఘంలో వాళ్ళని బిడ్డ ఉందంట, పెళ్లి సంబంధం చేసుకోవాలనుకుంటున్నాం, ఆ బిడ్డ గురించి సాక్ష్యం చెప్పండి అంటే అయ్యగారు చెప్పాలి, నా ఆత్మీయ బిడ్డ నమ్మకస్తురాలు, విధేయురాలు, పరిశుద్ధురాలు, భక్తిపరురాలు, లోకమామెకి సెల్లపోనామే మాట అవుతుందండి. అంతపోతుందా? సోలమెత్తికి సాక్ష్యం ఉంది, క్యారెక్టర్ ఉంది, పనితనం ఉంది. టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. అండి, ప్రియురాలు ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎవడా ప్రియుడు? ఎవరా ప్రియుడు? మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? అప్పులున్నా, దీవించకపోయినా, జబ్బు తగ్గకపోయినా, చెప్పరేటి ఆలస్యమైనా ఆయన కోసం ఎదురు చూస్తారా? ఆయనే నమ్ముకుంటారా? మాట్లాడరేట్రా? బంగారం ఇవ్వకపోయినా మీ దేవుడు ఎవరు? 7 అంతస్తులు మేడ ఇవ్వకపోయినా మాట్లాడాలి మీరు. ఏమిచ్చినా ఇవ్వకపోయినా
ఆయన్నే ప్రేమించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయన్ను ఆనందించాలి. హబక్కుకు బలేమంటాడండి, ఆ 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 3వ అధ్యాయం 17 నుంచి చదువుకెళ్తే, అంజూరపు పండ్లు పూసినా పూయకపోయినా, ఒలీవల తోట కాపు కాసినా కాయకపోయినా, చేనులోని పైరు పండినా పండగ. చదవండి సార్, మాట్లాడి ఉంటుంది. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 17. ఈ మాట చదివేసి ముగించేసి వెళ్ళిపోదాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి. ఉమ్, 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 ఉమ్. అబ్బా, గట్టిగా చేపలు కొట్టండి దేవుడికి. ఇది అసలు సిసలైన భక్తి, అసలు సిసలైన ప్రేమ. దీవించినా నా దేవుడు యేసయ్య, దీవించకపోయినా, ఉద్యోగం ఇచ్చినా యేసయ్య దేవుడు, ఉద్యోగం ఇవ్వకపోయినా, బిల్డింగ్ ఇచ్చినా యేసయ్య దేవుడు, బిల్డింగ్ ఇవ్వకపోయినా, బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా, చెప్పరా, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఇదే ప్రియురాలి తీర్మానం, ఇదే సంఘ తీర్మానమై ఉండాలి, మన తీర్మానమై ఉండాలి. మనం ఆయన కోసం ఎదురు చూస్తాం. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన యొద్దకు వచ్చిన వాడిని అన్నాడు త్రోసివేసేవాడు కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు అన్నాడు సిగ్గుపరచా బాలుడు. నమ్మండి, వస్తానన్నవాడు వస్తాడు, ఇస్తానన్న బహుమానం, ఇస్తానన్న రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యంలో మీరుందరూ కాక. ఒకసారి లేచిన ప్రార్థన చేసి